క్షణం పోరాటం కనం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముస్లింలపై జగన్మోహన్ రెడ్డిది ఓటు బ్యాంకు కపట ప్రేమ. అనేక మైనార్టీ పథకాలకు తూట్లు పొడిచారు. ఉత్సవ విగ్రహాల్లో మైనార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అనేక చోట్ల మైనార్టీలపై వైకాపా నేతల దాడులు. గొప్ప పరిపాలనాదక్షుడు లౌకికవాది అయిన చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేద్దాం. మదనపల్లె మైనార్టీ సదస్సులో వక్తల పిలుపు. వ్యక్తిగత కక్షతో వేరుశనగ బస్తాలకు నిప్పు. శనగ వామితో పాటు 50 బస్తాల కాయలు దగ్ధం. దాదాపు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం. నిమ్మనపల్లెలో ఘటన, పోలీసు కేసు నమోదు. ఎన్నికల వేళ తిరిగి యాక్టివ్ అవుతున్న చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 3 నెలల విరామం. ఈ నెల 27 నుంచి లోకేష్ యువగళం ప్రారంభం. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కూడా డిసెంబర్లోనే. యువతరం, డ్వాక్రా మహిళా ఓట్లపై బ్రాహ్మణి గురి. అందరి ఆశీస్సులతో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడాలి. జనసేన పార్టీ గంగారపు రామదాస్ చౌదరి చైతన్య సర్వీసెస్ సొసైటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఎన్నికల వేళ చంద్రబాబు తిరిగి యాక్టివ్ అవుతున్నారు. వరుస కేసులు, రిమాండ్, అనారోగ్య సమస్యలతో దాదాపు 3 నెలలుగా చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల కార్యాచరణ పైన యంత్రాంగం ప్రారంభించారు. నారా లోకేష్ తన తండ్రి అరెస్ట్తో నిలిచిన యోగలం యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. భువనేశ్వరి సైతం తిరిగి తన యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు యువతరం మహిళా నేతగా నారా బ్రాహ్మణి సైతం కథన రంగంలోకి దూకుతున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. యువగళం పాదయాత్రను 27 నుంచి పునః ప్రారంభించాలని లోకేష్ నిర్ణయించారు. సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఆయన తన పాదయాత్రను ఆపారు. ఆపిన చోటు నుంచే ఆయన ప్రారంభిస్తున్నారు. కార్తీక సోమవారం ఉదయం 10 గంటల 17 నిమిషాలు మంచి ముహూర్తమని నిర్ణయించారు. ఆ ముహూర్తానికి ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఈ యాత్ర ఎటు నుంచి ఎటు వెళ్లాలన్న దానిపై పార్టీ నాయకత్వం జిల్లాల నేతలతో చర్చిస్తుంది. 1-2 రోజుల్లో యాత్ర మార్గం మొత్తం ఖరారయ్యే అవకాశం ఉంది. లోకేష్ తల్లి భువనేశ్వరి డిసెంబర్ మొదటి వారం నుంచి తన పర్యటనలు ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి అన్న పేరుతో ఆమె ఒక యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చేపట్టిన కొద్ది రోజులకే జైలు నుంచి చంద్రబాబు విడుదల కావడంతో దానిని ఆపు చేశారు. ఆమె పర్యటనలపై కూడా రూట్ మ్యాప్ ఖరారవుతోంది. వారానికి 3 రోజుల పాటు ఆమె పర్యటనలో ఉండేలా కార్యక్రమం తయారవుతోంది. లోకేష్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నందువల్ల ఆ రాయలసీమ, ఇతర కోస్తా జిల్లాల్లో ముందుగా ఆమె పర్యటనలో ఉండేలా చూడాలని నిర్ణయించారు. భువనేశ్వరి యాత్ర ఆపటం పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. డిసెంబర్లోనే తిరిగి యాత్ర ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక చంద్రబాబు మరికొంత విరామం తీసుకొని ప్రజల్లోకి రావాలని యోచిస్తున్నారు. బెయిల్ ఆంక్షలు ఆయనకు ఈ నెల 28 వరకు వర్తిస్తున్నాయి. ఆ తర్వాత రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించే వీలును న్యాయస్థానాలు కల్పించాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. ఇవన్నీ వారం 10 రోజుల్లో ఒక కొలిక్కి రావచ్చునని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈలోపు ఆయన పార్టీ అంతర్గత కసరత్తుపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని అంచనా వేసి గట్టి అభ్యర్థులను గుర్తించడం, వారి బలాబలాలపై సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల మంత్రాంగంలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత చంద్రబాబు తన కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు వీలైతే మహిళా ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ డ్వాక్రా మహిళలతో పాటు యువతరం ఓటర్లను ఆకర్షించడానికి నారా బ్రాహ్మణిని సైతం ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాక మంచి చరిష్మాతో పాటు మంచి వాగ్దాటి కలిగిన బ్రాహ్మణి సేవలు ఈ ఎన్నికలలో ఉపయోగించుకోవాలని అనేక నియోజకవర్గ నేతల నుంచి విన్నపాలు వస్తున్నట్లు తెలుస్తుంది. అదే నిజమైతే చంద్రబాబు కుటుంబంలోని 4 2024 ఎన్నికలకు సిద్ధమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రోదయంతోని ముస్లింల భాగ్యోదయం. జగన్ రెడ్డిది కపట ఓట్ బ్యాంక్ ప్రేమ అయితే ముస్లింల సమగ్రాభివృద్ధికర్త చంద్రబాబు. దుకాన్, మకాన్, రంజాన్, షాదీ తోఫాల రూపకర్త చంద్రబాబు. మసీదుల నవీకరణ, హౌస్ల నిర్మాత చంద్రబాబే. ముస్లింలు బాబుకు మద్దతు ఇవ్వాలని మదనపల్లె టీడీపీ ముస్లిం మైనార్టీ సదస్సు పిలుపునిచ్చింది.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, ముస్లిం మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వాన్ని వచ్చే శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లాల మైనార్టీ సదస్సులో ముస్లిం ప్రముఖులు పిలుపునిచ్చారు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, మదనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్, రాష్ట్ర మైనార్టీ నేత ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, రాజంపేట పార్లమెంటు ముస్లిం మైనార్టీ మహిళా అధ్యక్షురాలు షబానా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, పరిశీలకులు షేక్ షావల్లి, అమీర్ బాబు, ముక్తియార్, గాజుల ఖాదర్ బాషా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ రాష్ట్ర నేత ఎస్ఏ మస్తాన్ మాట్లాడుతూ వైకాపా పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేశారని, ముస్లింల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముస్లిం పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచారన్నారు. ముఖ్యంగా దుకాన్ మకాన్, ముస్లింల విదేశీ విద్య, షాదీ ముబారక్, రంజాన్ తోఫా వంటి పథకాలను నీరుగార్చారన్నారు. వైకాపా ప్రభుత్వంపై ముస్లిం మైనార్టీలపై పోరాటానికి సిద్ధమవ్వాలని మస్తాన్ పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ 2019 ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతరం తీవ్ర అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు కంటే తాను ఎక్కువగా ముస్లింలకు లబ్ధి చేకూరుస్తానని చెప్పి వారిపై దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇక కరోనా సమయంలో ఎంతో మంది ముస్లింలు వైద్యం చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేక తమ ఇళ్లలోనే ప్రాణాలు వదిలారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. మరో రాష్ట్ర మైనార్టీ మహిళా నేత పర్వీన్ తాజ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీకి చెందిన ఓ వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారని, అయితే కనీసం ఏ ఒక్కరూ ముస్లింల శ్రేయస్సుకు పాటుపడకపోవడం బాధాకరమన్నారు. వైకాపా 4.5 పాలనలో ముస్లిం మైనార్టీలపై వందల సంఖ్యలో దాడులు జరిగాయని, అబ్దుల్ సలాం, విద్యార్థిని మిస్బా లాంటి వారు ఎంతో మంది బాధితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ మైనార్టీ విభాగానికి చెందిన ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు వారి స్వప్రయోజనాలే తప్ప ముస్లిం మైనార్టీల సంక్షేమం అవసరం లేదన్నారు. సచార్, రాజేంద్రనాథ్ కమిటీలు ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారని నివేదికలు అందచేయడం జరిగిందన్నారు. అయితే ముస్లింలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బ్రిటిష్ వారి కంటే ముందు భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పాలించారని, అప్పట్లో జీడీపీ 27 నుంచి 29% ఉండేదన్నారు. అదేవిధంగా ఢిల్లీలోని ఇండియా గేట్లో 90,000కు పైగా మంది స్వాతంత్ర సమర యోధుల పేర్లు ఉంటే అందులో 77,000 ముస్లింలు ప్రముఖులు పేర్లు ఉండటం ముస్లింల ఘన చరిత్రకు అద్దం పడుతోందన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనా దక్షుడు, లౌకికవాది అని కితాబునిచ్చారు. గోద్రా అల్లర్ల సంఘటన సమయంలో అప్పటి ప్రధాని వాజ్పేయి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీలను నేరుగా మాట్లాడి ఇటువంటి సంఘటనలు దేశ అభివృద్ధికి మంచిది కాదని, అన్ని మతాల వారు కలిసి జీవించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించిన గొప్ప నాయకుడని కొనియాడారు. చంద్రబాబు పాలనకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ముస్లిం మైనార్టీలు తేడా గమనించాలని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీని ఇంటికి సాగనంపాలన్నారు. అదేవిధంగా అంతా ఏకతాటిపై నడిచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, తద్వారా ముస్లింల పక్షపాతి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం రఫీ, సయ్యద్ సుహేల్, నాదెండ్ల విద్యాసాగర్, నవీన్ చౌదరి, ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, అడప సురేంద్ర, జగదీష్, పఠాన్ ఖాదర్ ఖాన్, నాగూర్ వలీ, షంషీర్, ఇంతియాజ్, కాజా, హుస్సేన్, లతీఫ్, తౌఫిక్, సికిందర్, నిషార్ అహ్మద్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుంచి టీడీపీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను మీ వెంట ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు దానికన్నా 10% ఎక్కువ ఇస్తాను, అంటే 100% ఎక్కువ ఇస్తాను. మీకు పూర్తిగా ఆదుకుంటాను, మీ సంక్షేమాల్లోనే ఉన్నాను, మీ కష్టాల్లో నేను ఉన్నాను. మీకు షాదీ ముబారక్ కానీ, రంజాన్ తోఫా కానీ, మసీదుల మరమ్మతులు కానీ, అబ్రాడ్ స్టడీస్ కి కానీ, మీ పిల్లల భవిష్యత్తు కానీ అన్ని విధాలుగా నేను ఉన్నానని చెప్పి మాట ఇచ్చిన పెద్ద మనిషి పూర్తిగా దాదాపు 20 సంవత్సరాల వ్యవధిలో ఎవరు కూడా ముస్లిం మైనార్టీలకు చేయని మోసం ఎవరైనా చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సుడిగా చెప్తున్నాను.
ఈరోజు మీకు ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం. ప్రోటోకాల్ ట్రాఫిక్ క్లియరెన్స్ లేదు ఆయనకి, తెలుసా? క్యాబినెట్ ర్యాంక్ లో డిప్యూటీ సీఎం ఉన్న మనిషికి ట్రాఫిక్ క్లియరెన్స్ ప్రోటోకాల్ లేదు. అదే కాకుండా ఆయన ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో ఈ ముస్లిం మైనార్టీల సబ్జెక్ట్ లో ఏ అని కూడా మాట్లాడలేదు. జెడ్ చాలా దూరం ఉంది, ఏ అని కూడా మాట్లాడలేదు. ఎవరైనా ముస్లిం మైనార్టీల మంత్రి పదవి పొంది ఈ 20 సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా మర్చిపోయి మీ దరిద్ర రేఖకు, మీ ఉన్న కష్టాలకు, మీకు ఎక్కడ కూడా కానీ మీ అవసరాలకు కానీ ఏ మాత్రం పలకని ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది అంజద్ బాషా. ఆయన కాక ఇంకా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమంటే వీళ్ళ సొంత అంగిళ్ళు నడుపుకున్నారు. వీళ్ళు 10 కోట్ల నుంచి స్టార్ట్ చేసిన మనుషులు 50 కోట్ల నుంచి 100 కోట్లు పొడగలెట్టారు. కాకపోతే మైనార్టీలకు ఎక్కడ కూడా ఏం మాత్రం చేయలేదు. మదనపల్లి పరిస్థితి ఏమంటే ముస్లిం మైనార్టీలు దాదాపు 400 మంది పిల్లల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 307 దాదాపు 70 మంది పిల్లల పైన ఉన్నాయి. రౌడీ షీటర్లు దాదాపు 10 మంది పిల్లల పైన ఉన్నాయి. ఇంత ఉన్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆ రోజు ముస్లిం మైనార్టీలకు నేను కాపాడుతానని మాట ఇచ్చిన పెద్ద మనిషి, ఈ రాష్ట్రానికి నేను పూర్తిగా ముస్లిం మైనార్టీల విలువలు నేను చూసుకుంటాను, వాళ్ళకు పూర్తి అభివృద్ధి చేయిస్తానని చెప్పిన మనిషి, ఆయన మాట ఎక్కడుంది? ఆయన ఎక్కడున్నాడు? సంబంధిత ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు? కర్నూలు తీసుకోవచ్చు, గుంటూరు తీసుకోవచ్చు, మదనపల్లి తీసుకోవచ్చు. అదే విధంగా 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు. 4 ఎమ్మెల్సీల్లో రాయచోటికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పరిస్థితి ఈ అవినీతి పరిపాలన మనమందరూ చూస్తున్నాము. ఈ అవినీతి పరిపాలకులు చేతుల్లో పోయి ఈ రాష్ట్రం సర్వనాశనమైపోయింది. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, ఖాళీ జరగాలంటే కబ్జాలు, గూండాయిజంలు, ఎక్కడ చూసినా అవినీతి. ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడితే వెంటనే మనల్ని అరెస్ట్ చేయడం, ఏదో ఒక సంస్థలో ప్రభుత్వం లోపల వేయడం. దీనిలో ముఖ్యంగా ముస్లిం సోదరులు చాలా మంది కేసులో ఈరోజు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో కూడా మీరు చూస్తున్నారంటే ముస్లిం సోదరులు చాలా మంది జైల్లో ఉన్నారు, కేసుల్లో ఇరుక్కొని చిన్న చిన్నగా కుటుంబాలతో సైతం వాళ్ళు భయపడకుండా మా ప్రాణాలు, మా మానాలు, మా బలము, మాకు ఏ విధంగా భయపడము, మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామని తెలుసుకున్నందుకు అంచుకోవడం వాగ్దానాలు చేసి ఈ రోజు ముస్లిం సోదరులు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే 2018లో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఇదే ఫంక్షనాల్లో గిఫ్ట్ పెట్టి మదనపల్లి ముస్లింలకి, బయట ప్రాంతం నుంచి వచ్చిన ముస్లింలకి ఇదే హాల్లో హిందీ ఇచ్చి, మరి మీకు ఏం కావాలా, మీ కమ్యూనిటీకి ఏం కావాలంటే అప్పటికప్పుడు మదనపల్లి ముస్లిం మత పెద్దలు కోరడంతో ఒక్కటి రాజకీయ నిర్మాణం కోసం 2 కోట్లు, జామియా మసీద్ పైన నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేయడం ఇక్కడే. అలాగే మదీనా మసీద్ పైన నిర్మాణానికి కోసం 20 లక్షలు కేటాయించడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ముస్లిం సమాజాన్ని అనగదొక్కుతున్నారు, ఆ అనగదొక్కుంటే ఈ ముస్లిం 4 ఎమ్మెల్యేలు, 4 శాసనమండలి మెంబర్ల నుండి కూడా వీళ్ళు ఏ విమర్శిస్తున్నారని వీళ్ళకి కాలం పట్టుకొని నిలదీసే విధంగా ఈ ముస్లిం సమాజాన్ని తెలియజేసిన అవసరం ఉంది. అటువంటి విషయాలని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవి దృష్టి, ఎందుకంటే మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఉంటాయి, మదరసా తెలుగుదేశం పార్టీ కుటుంబందరికీ ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ముస్లిం నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ముస్లిం సమాజాన్ని నచ్చలేకపోయినా ఈ దౌర్భాగ్యంలో మమ్మల్ని మోసం చేశారు. కాబట్టి తప్పకుండా 2024లో సుమారుగా
వ్యక్తిగత కక్షతో తాను పండించిన వేరుశెనగ వామితో పాటు 50 బస్తాల వేరుశెనగ కాయలకు నిప్పు పెట్టి 1,50,000 నష్టం వాటిల్లేలా చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో పంట పూర్తిగా కాలిపోయింది. సంఘటన స్థలానికి రూరల్ సీఏ శివాంజనేయులు వెళ్లి పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిమ్మనపల్లి మండలంలోని నిమ్మనపల్లి పంచాయతీ బుచ్చిరెడ్డి గారిపల్లికి చెందిన పుర్ర చిన్నప్ప కుమారుడు రెడ్డప్ప తన సొంత 5 ఎకరాల పొలంలో వేరుశెనగ పంట సాగు చేశారు. గత 15 రోజులుగా వేరుశెనగ పంటను పెరిగిన తన సొంత పొలంలోనే సామిని వేసుకుని 4 రోజులుగా వేరుశెనగ విత్తనాలు ఒబ్బిడి చేశారు. దాదాపు 50 సంచుల్లో నింపి అక్కడే ఉంచారు. బస్తాలపై వేరుశెనగ పొట్టు బట్టలు కట్టిపెట్టారు. శనివారం ఉదయం 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వేరుశెనగ వాముకు నిప్పు పెట్టారని బాధితుడు రెడ్డప్ప మీడియాకు తెలిపారు. వేరుశెనగ కాయలు పూర్తిగా కాలిపోయాయని తగిన న్యాయం చేయాలని పోలీసులను కోరారు. మదనపల్లి సిఐ శివాంజనేయులు సంఘటన స్థలానికి చేరుకుని వేరుశెనగ వాము కాలిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శివరామకృష్ణ, సిబ్బంది శివకుమార్, రాజేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేను నిమ్మనపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామం బుచ్చిరెడ్డి గారిపల్లి పుర్ర చిన్నప్ప కుమారుడు చిన్నారెడ్డప్పను. నేను ఏలగుట్ట దగ్గర 5 ఎకరాలు వేరుశెనగ పంట వేసినాను. వాటింటి తోలుకొని వచ్చి తిమ్మాపురం దగ్గర మా సొంత రోడ్డు పక్కన చేనులో వేసి విడిపించినాను. 5 ఎకరాల చెట్టు విడిపించేసిన తర్వాత నిన్న సాయంత్రం శుక్రవారం సాయంత్రం టైం అయిపోయిన తర్వాత తెల్లారి కొలుచుకుందామని చెప్పి 3:30 వరకు ఇక్కడ నైట్ పనుకొని ఉండి 3:30కి లేచి ఇంటికి పోయినాను. ఇంటికి పోయిన తర్వాత తెల్లారి మా చిన్నాయన కొడుకు నాగప్ప కొడుకు ఎల్లప్ప తిరుపతికి హాస్పిటల్ పోయేదానికి 6 వచ్చి నా శనగవాము కగ్గబెట్టేసినారంటే అప్పుడు వచ్చి చూసే కొడుకు మొత్తం శనగ పంట శనగ తీగలు మొత్తం కాలిపోయినాయి. 50 మూటల శనగకాయల పంట నష్టమైంది. నాకు ఒక మూట విలువ వచ్చి 3,000 రూపాయలు పోతుంది. మదనపల్లి పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అక్కడే విధులు నిర్వహిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు గోపీనాథ్ విద్యార్థిపైన లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీటీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ గోపీనాథ్ అనే ఉపాధ్యాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడే చదువుతున్నటువంటి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అన్నారు. అదేవిధంగా గతంలో కూడా ఇతను పనిచేసినటువంటి కలికిరి మండలం కలకడలో ఇదే తరహాలో అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థిని కూడా లైంగిక వేధింపులకు పాల్పడి ఆ క్రమంలోనే సస్పెండ్ కూడా అయ్యారని, అయినా కూడా ఇతనికి ఏమాత్రం బుద్ధి రాలేదని, ఇలాంటి వారి వల్ల ఎంతో మంది విద్యార్థులు లైంగిక వేధింపులకు గురై బయటికి చెప్పుకోలేక ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నారని వాపోయారు. కాబట్టి ఇలాంటి వారిపైన వెంటనే దిశ చట్టం కింద ఫోక్సో కేసు నమోదు చేసి వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేశారు. అలా చేయకపోతే విద్యార్థులను కలుపుకొని అతనిపై చర్యలు తీసుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా ఉన్నత అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు వినయ్, సహాయ కార్యదర్శి కమలాకర్, నాయకులు వాసు, పృథ్వీ, మౌలా, శ్రీపతి, గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. అందరి ఆశీస్సులతో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మైత్రి బంధం చిరకాలం నిలవాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆకాంక్షించారు. శనివారం మదనపల్లి దేవతా నగర చైతన్య సర్వీసెస్ సొసైటీ నందు అనాథ బాలలకు, వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని టీడీపీ జనసేన మైత్రి బంధం చిరకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వివరించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, దామోదర్, జనసేన పార్టీ నాయకులు జనార్దన్, నరేష్, జాఫర్, కుమార్ పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో నాడు నేడు పథకం నీరుగారిపోగా విద్యార్థులకు మెనూ ప్రకారం వండి వడ్డించడం లేదనే విషయం సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి తీసుకొని వచ్చిన
ఫలితం శూన్యమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికారులు ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. శనివారం నిమ్మనపల్లె సర్కిల్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నాడు నేడు మధ్యాహ్న భోజన పథకం మదనపల్లె జిల్లా పరిషత్ పీడీ అసభ్య ప్రవర్తనపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లి మండలం టేకులపాలెంలో మధ్యాహ్న భోజనం వికటించి 54 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరడం దారుణమన్నారు. అంతేకాకుండా మదనపల్లి మండలం సిటిఎం కొత్తవారిపల్లిలో ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమం నిర్వహించే సమయంలో మధ్యాహ్న భోజన పథకంపై ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే అన్నారు. మరోవైపు ఫిర్యాదుదారులపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదనే ఫిర్యాదులు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీడీపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సస్పెన్షన్ కంటితుడుపు చర్య మాత్రమే అని, దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఆటపాటలతో పాటు క్రమశిక్షణ నేర్పించాల్సిన గురువులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనంలో 6 రకాల మెనూ ప్రవేశపెడతా ఉన్నాను. దాంట్లో చిక్కీ ఉంటుంది, స్వీట్స్ ఉంటాయి, రకరకాల కూరలు ఉంటాయి అని చెప్పి మభ్యపెట్టాడు. ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం టేకులపాలెంలో 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ మధ్యాహ్న భోజనం కలుషితమైన ఆహారం తిని. అదేవిధంగా వాళ్ళని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే వాళ్ళకి అక్కడ సరైన ట్రీట్మెంట్ లేకుండా వెంటనే పంపేశారు. ఈ మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా తయారైందంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి చోట తలదూర్చి ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళతో తయారు చేస్తున్నారు కాబట్టి అక్కడ జరిగే అవకతవకలకు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. అదేవిధంగా సక్రమమైనటువంటి మెనూ ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఇటీవల ఎమ్మెల్యే గారు గడప గడపకు ప్రోగ్రాం కింద సిటిఎం కొత్తవారిపల్లి పంచాయతీల్లో పర్యటించారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నవాజ్ బాషా గారి దృష్టికి తీసుకొచ్చారు. మా పిల్లలకు క్యారియర్ తీసుకుపోతున్నాము, సక్రమంగా మాకు భోజనాలు పెట్టడం లేదు, సరైన మెనూ పెట్టడం లేదని చెప్పి అక్కడ పేరెంట్స్ అంతా కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చింది. అయినా కూడా జగన్ సర్కార్ కు చెల్లు చీటి మిగిలింది 4 నెలలేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునర్ఘటించారు. కాగా జగన్ సర్కార్ కి చివరి 6 నెలలేనని గతంలో చెప్పానని, 2 నెలలు గడిచిపోయాయని, మిగిలింది 4 నెలలు మాత్రమే అని, ఆ తర్వాత ప్రభుత్వం మారిపోతుంది, జనసేన అధికారంలోకి వస్తోందని జనసేనాని స్పష్టం చేశారు. దోపిడీ లేని సమాజం, ప్రమాదాలకు ఆస్కారం లేని సమాజం, ఇవన్నీ జనసేన అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు జనసేనాని. వైసీపీ పాలనను అంతమొందించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని జనసేనాని పునరుద్ఘాటించారు. రుషికొండపై రాజభవనానికి 450 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవడంలో మానవత్వం ప్రదర్శించడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక ఐఎంఏ మెంబర్షిప్ చేసినందుకు ఒకటి, ఐఎంఏ స్టేట్ ఆఫీస్ బేరర్ల అందరిలో అత్యధిక మంచి ప్రతిభతో పనిచేసినందుకు ఒక అవార్డు, రాష్ట్రంలోని అన్ని ఐఎంఏ బ్రాంచ్లలో ఎక్కువ కార్యక్రమాలు సీఎంఏలు మదనపల్లిలో చేసినందుకు ఒక అవార్డు, ఐఎంఏ స్టేట్ ఆఫీసర్ బెరర్ గా మిగతా ఆఫీస్ బెరర్ల అందరితో పోలిస్తే రాయలసీమ జోన్ లో పలమనేరు, పీలేరు మొదలైన ఎక్కువ చోట్ల కొత్త ఐఎంఏ బ్రాంచ్లు ఏర్పాటు చేసినందుకు ఒక అవార్డు అందుకున్నట్లు మదనపల్లె ప్రముఖ వైద్యులు భవ్య సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం విజయవాడలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అఖిల భారత అధ్యక్షుడు శరత్ జే అగర్వాల్ ముఖ్య అతిథిగా చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అఖిల భారత కోశాధికారి క్షితిజ్ బాలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర జాతీయ స్థాయి నాయకుల చేతుల మీదుగా 4 అవార్డులు స్వీకరించడం ఆనందంగా ఉందని మదనపల్లె ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ భవ్య సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ వృత్తిలో ఉన్న సంతృప్తి వెలకట్టలేనిదని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.